just a teenager. కేవలము లేత ప్రాయం కలిగినటువంటి Saul says, you are a lad. సౌలు అంటాడు కదా, నువ్వు కేవలం బాలుడవు అంటాడు. How can you go and fight with such a person? అలాంటి వాడు అంత గొప్ప వ్యక్తితో ఎలా He యుద్ధం was ఆడతాడు? very, very small. ఆయన చాలా చిన్నవాడు. But the shadow of valley of the shadow of death is about 10 feet. అయితే మరణ ఛాయ మనం చూసినప్పుడు దాదాపు 10 అడుగులు ఉంది. And then he has to fight with that. ఆవిడ దాంతో ఆయన పోరాడాలి. Can you see the battle between ant and elephant? మీరు చూడగలరా చీమకు ఏనుగు మధ్యలో యుద్ధము? Nobody likes that. ఎవరికి అది ఇష్టం ఉండదు. Nobody likes if it is even freely displayed in LB Stadium Uppal. అది ఎల్బీ స్టేడియం ఉప్పల్లో ఉచితముగా టికెట్ లేకుండా పెట్టినప్పటికీ కూడా ఎవరు చూడడానికి ఇష్టపడరు. Nobody likes that. ఎవరికి ఇష్టం ఉండదు. But here we see the battle. అయితే కూడా యుద్ధం చూస్తున్నాం. The battle belongeth unto the Lord. యుద్ధము యెహోవాదే. David wrought victory because of the name of the Lord. యెహోవా నామమును బట్టి దావీదు యుద్ధములో జయం పొందాడు. And in the Gospels we see the Lord gave his staff to his disciples while they are going out for the ministry. తర్వాత సువార్తల్లో చూస్తాం కదా, శిష్యులు పరిచర్యకి వెళ్తున్నప్పుడు కర్రను ప్రభు వారికి తీసుకెళ్ళమంటాడు. His protection in our walk in the valley of shadow of death. గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నప్పుడు అది మన కొరకైనటువంటి క్షేమము భద్రత నిమిత్తము. He protected Moses. ఆయన మోషేను కాపాడాడు. Protected Jacob. యాకోబును కాపాడాడు. Protected Aaron. అహరోను కాపాడాడు. Protected David too. దావీదును కాపాడాడు కూడా. Protected the disciples too. శిష్యులను కూడా కాపాడాడు. He is able to protect us too. ఆయన మనల్ని కూడా కాపాడగలడు. Because the Bible says in Hebrews chapter 13 verse 8, Jesus is same the same yesterday, today and forevermore. ఎంచేతంటే ఎబ్రీ పత్రిక 13:8 బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉన్నాడు. We have all the things we can ever think of from Jesus Christ, who is our